జ్యోతిబా పూలే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగు బిట్స్ ఒకసారి చూద్దాము. తెలుగులో వచ్చేసి 31 క్వశ్చన్ నుండి టోటల్గా 45 వరకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 15 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకసారి అవి చూద్దాము. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి తెలుగు సంవత్సరాలు అని అడిగాడు. ఇక్కడ 20, 60, 7, 31 ఇచ్చారు. ఇందులో ఎవరికైనా తెలుసు కదా, తెలుగు సంవత్సరాలు టోటల్గా 60 ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయి? 60. తెలుగు సంవత్సరాలు 60. చాకలి ఐలమ్మ ఇక్కడ ఏ దేవత అని ఇచ్చారు, రాణి ఇచ్చారు, వీరనారి ఇచ్చారు, వీర వనిత ఇచ్చారు. ఓకేనా, దేవత అనేది కాదు, చాకలి ఐలమ్మ. ఓకేనా, ఎల్లమ్మ కాదు, ఐలమ్మ. రాణి కూడా కాదు, వీరనారి, వీరవనిత. ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది. వీరనారి, వీరవనిత. వీరనారి అంటే విడో, అంటే మెయిన్గా భర్త చనిపోయిన వారిని ఇక్కడ వీరనారి అంటారు. ఇక్కడ వీరవనిత అంటే ఇక్కడ చాకలి ఐలమ్మ అనే మాత్రం వీర వనిత. ఇది ఆన్సర్ మనకి. ఇక్కడ చాకలి ఐలమ్మ ఒక వీర వనిత. ఏ చెట్టు ఉంటే చింతలు ఉండవు అన్నాడు. చింతలు అంటే చింత చెట్టు ఏం కాదు. ఇక్కడ ఇచ్చారు చింత చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, జామ చెట్టు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అయిన చెట్టు ఏంటో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు చింతలు ఉండవు. ఓకేనా, చింత చెట్టు అంటే ఓన్లీ చింతకాయని ఇచ్చేస్తుంది. రావి చెట్టు అంటే ఒక నీడనిస్తుంది. వేప చెట్టు ఇది ఒక ఔషధ మొక్క. జామ చెట్టు ఇది తినడానికి ఉపయోగపడుతుంది. చింతలు ఉండవు అంటే ఏ చెట్టు ఉంటే చింతలు ఉండవు అంటే వేప చెట్టు. ఇది అన్ని రకాలకు ఉపయోగపడుతుంది. మెయిన్గా వైద్యానికి సంబంధించి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆన్సర్గా చెప్పుకోవచ్చును. మనకు ప్రాణాధారం ఏది అన్నాడు. ఇక్కడ ఆహారం ఇచ్చారు, ఎండ ఇచ్చారు, నీరు, నిప్పు. ఏ ఆహారము, బి ఎండ, సి నీరు, డి నిప్పు. ఇక్కడ ఆహారము అనేది ప్రాణాధారము, ఎండ, నీరు, నిప్పు ఇలా ఇచ్చారు కాబట్టి ఈ ఆహారం అనేది ప్రాణాధారం ఇది కాదు. నీరు అనేది ప్రాణాధారము. నీరు లేనిది ఏ పని జరగదు. ఆహారం వండుకోవాలన్నా కూడా మనకు కంపల్సరిగా నీరు అవసరం. ఆన్సర్ వచ్చేసి నీరు. అమ్మవారికి బోనం దేనితో సమర్పిస్తారు? ఓకే, తెలంగాణ అనేది బోనం పండుగ. తెలంగాణలో బోనాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ బోనం దేంతో సమర్పిస్తారని ఇచ్చారు. ఇక్కడ ఏ మట్టి కుండ, బి బిందె, సి బుట్ట, డి ఆకులతో అని ఇచ్చారు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూస్తే బోనం అనేది ఎప్పుడు కూడా కుండతో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మట్టి కుండతో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి మట్టి కుండ. లేఖకి మరో పేరు అని అడిగారు. లేఖకి లేఖ అంటే ఏంటిది? ఉత్తరము, జవాబు, వ్యాసము, ప్రశ్న. ఓకే, ఇక్కడ లేఖ అంటే లేఖను ఉత్తరముగా మరొక పేరు ఉంటుంది. జవాబు అంటే ఆన్సర్ ఇది కాదు. వ్యాసము అంటే రాసేది, పెద్ద ప్యాసేజ్ ఉంటుంది అది. ప్రశ్న అంటే క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉత్తరముగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తాబేలు కుందేలును పరుగులో ఓడించింది. క్రియాపదం గుర్తించండి. తాబేలు కుందేలును పరుగులో ఓడించింది. ఇక్కడ క్రియాపదం అన్నారు. క్రియ అంటే ఏంటిది? పనికి. క్రియ అంటే పనికి. ఇందులో ఏం పని ఉంది? జనరల్గా తాబేలు అనేది పేరు, కుందేలు కూడా పేరే. ఓడించింది, పరుగు. ఓడించింది అనేది ఇది భవిష్యత్తు, వర్తమాన, ఇవి అవి అవుతాయి కాబట్టి పరుగు అనేది ఆన్సర్. ఇక్కడ పరుగు, డి అనేది పరుగు. దేశభక్తిని గూర్చి ఉన్న పాఠం ఏది? పాఠం పేరు. ఇక్కడ దేశభక్తిని గూర్చి ఉన్న పాఠం పేరు మన జెండా, నీడ, ఖరీదు, బోనాలు, చింత చెట్టు. ఇక్కడ దేశభక్తి అంటేనే జెండా అంటుంటాం. ఇది మన జెండా అనేది ఆన్సర్. మన జెండా. హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని ఇచ్చారు. అచ్చులు హల్లులు ఉంటాయి. ఆ నుండి అహా వరకు ఉండేమో మనకు అచ్చులు అవుతాయి. కా నుండి రౌతి వరకు ఉండేదేమో హల్లులు అవుతాయి. ఓకే, కాబట్టి ఆన్సరు కా నుండి రౌతి. ఇది ఆన్సర్ మనకు. వీరి పాలన అంతమైంది. ఓకే, రాజుల పాలన, పరాయి పాలన, ముష్కరుల పాలన, పరాయి పాలన. పారాయి
పరాయి. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఇచ్చారు. రాజుల పరిపాలన కూడా పోయింది, కానీ మెయిన్గా ఇది వీరి పాలన అంతమైందంటే పరాయి పాలన అనేది ఇంపార్టెంట్. రాజుల తర్వాత పరాయి పాలన ఉండే, కాబట్టి పరాయి పాలన అనేది అంతమైంది. అమల పాఠం చదువుతున్నది. క్రియ గుర్తించండి. పాఠం చదువుతున్నది కాబట్టి ఇక్కడ క్రియ అని అంటున్నాడు. ఇక్కడ క్రియ ఏంటిది? ఇందులో క్రియ అంటే ఏం చేస్తున్నది? చదువుతున్నది. కాబట్టి ఇక్కడ అమల పాఠం చదువుతున్నది. ఇలా క్రియ ఏదవుతుంది? అమల చదువుతున్నది, పాఠము అమల పాఠము. ఓకే, ఇక్కడ క్రియ అనేది పాఠము. ఓకే, పాఠం అనేది ఒక పని చేస్తుంది కదా, అదే పాఠము అనేది క్రియగా చెప్పుకోవచ్చు. పాఠము సి ఆన్సర్. రవి లడ్డు తింటున్నాడు. గీత గీసిన పదం బహువచనం గుర్తించండి. లడ్డు అన్నాడు. బహువచనం అంటే మల్టిపుల్ అన్నట్టు. ఇక్కడ అంటే లాడులు, బి లడ్డులు, లడ్డలు, సి డి ఏమో లాడ్డలు. ఓకే, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు కాబట్టి లడ్డులు అనేది ఆన్సర్ కరెక్ట్. లడ్డులు బి అనేది ఆన్సర్. గంటలు కొట్టే గడియారం ఎక్కడ ఉన్నది? గంటలు కొట్టే గడియారం ఎక్కడ ఉన్నది అన్న. సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ, తిరుపతి, హైదరాబాద్. సాలార్జంగ్ మ్యూజియం అనేది ఆన్సర్. ఓకే, గోల్కొండ, హైదరాబాద్. ఇవన్నీ హైదరాబాద్లో కూడా గోల్కొండ ఉంది, సాలార్జంగ్ మ్యూజియం ఉంది. ఓకే, తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి ఉంటుంది, ఇది ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో మాత్రమే గంటలు కొట్టే గడియారం అనేది కనిపిస్తుంది. ఆన్సర్ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం. నెక్స్ట్, దూరం వ్యతిరేక పదము. దూరం అంటే వ్యతిరేక పదం అన్న దూరం కాబట్టి దగ్గర అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు ఇచ్చిన పదాలు ఏంటి? తొందర, దవ్వు, దగ్గర, కొంచెం. ఓకే, దగ్గర అనేది ఆన్సర్. పద్యాల ద్వారా పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఇక్కడ ఏ గౌరవం, బి నీతి, సి నైతిక విలువలు, డి నిజాలు. ఇలా ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పిల్లలు కంపల్సరిగా పద్యాల ద్వారా నీతి అనేది రావడం, నీతి పద్యాలు అంటుంటాం ఎప్పుడైనా కూడా. ఓకే, నీతి అనేది రావడం జరుగుతుంది. ఇలా తెలుగుకు సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా మనం ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి టోటల్గా తెలుగు సంబంధించిన ఆన్సర్స్. చాలా ఈజీగానే ఉన్నాయి, బట్ పిల్లలు మరి ఎలా రాశారో ఒకసారి చూసుకోండి అందరూ.